కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేరు. ఈ వీడియో చూడకపోతే కనుక మీరే నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనే సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మేము ఈ వీడియోలో ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక కుంభరాశి వారికి కలిసి రావాలంటే కరుంగలి మాలని ధరించండి. మీకు కార్యసిద్ధి, వ్యాపార అభివృద్ధి, ఇలా ఎలాంటి సమస్యనైనా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల వెంటనే తీరిపోతుంది. డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఇది కేవలం అతి తక్కువ ధరకే అందిస్తున్నాము. కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే కాల జ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలలో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందినవారై ఉంటారు అనేటటువంటి వాటిని అన్నీ కూడాను ఆయన తన గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రములో 11వది. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశి కిందికి వస్తారు. ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి అని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది. సుందరమైన వంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటి వారికి కనబడుతూ ఉంటారు. వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తాయి. కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. వారికి ఏ లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనాను సిద్ధపడతారు. వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరని చెప్పుకోవాలి. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈ కుంభరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడుగుగా ఉంటారు. వీరు సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందమైన ముఖవర్చస్సు, అలాగే అందమైనటువంటి రూపం. మీ జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. అలాగే వీరి స్వభావ విషయానికి వస్తే ఎంతో తెలివిగలవారు. అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ, మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు, ఎప్పుడూ ఆనందంగా ఉండడం జరుగుతుంది. అలాగే పరిశోధనాత్మకమైనటువంటి శక్తి అనేది కూడాను వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుక్కునేటటువంటి ఆసక్తి ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతంగా కోరుకుంటారు. కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు. అదేవిధంగా సోషలిస్టుగా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు.
కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడతారు. అలాగే కార్యనిర్వహణ కూడా వీరు చాలా సామర్థ్యంగా చేస్తారు. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది. అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీకి కట్టుబడి వారి యొక్క పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడు చాలా అలర్ట్గా ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరిలో నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును ఊహించడానికి వీరి యొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లభిస్తాయి. వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది. వీరికి సమాజానికి ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. వీరి డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనటువంటివి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఊహించుకోవడం చేస్తుంటారు. అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరి పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించడం, అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడడం కూడా వీరి దగ్గర ఉండదు. చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడమే వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. కుంభరాశి వారు శాంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ప్రవర్తన, వీరి ఠేవి, వీరి మేధో సంపత్తి ఇవన్నీ కూడాను వీరికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా చేస్తాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డు లాంటి ఆటల్లో ఆసక్తిగా ఆడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెబుతున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు. విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. వీరి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వృత్తులు జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే డాక్టర్స్గా, డిటెక్టివ్గా వీరు పని చేయడం జరుగుతుంది. అలాగే మానసిక వైద్యులు, పరిశోధన శాస్త్రం, అదేవిధంగా మెడికల్, బిజినెస్, లీగల్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్, లెక్చరర్, అలాగే సోషల్ వర్కింగ్, సివిల్ కాంట్రాక్టర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఐరన్ బిజినెస్ వీటిలో ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు. ఈ కుంభరాశి వారు ప్రేమ మరియు వివాహ విషయాలకు వస్తే వీరు తెలివైన వారి, బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు. స్థిరమైన అందమైన భార్యను ఎక్కువగా కోరుకుంటారు. అదేవిధంగా వీరు చాలామంది ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు. అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి, బలపరుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారు ఆర్థిక విషయాలు, అదృష్ట విషయాలకు వస్తే వీరు ధనం విషయంలో అదృష్టవంతులు. విశేషంగా ఐశ్వర్యం పొందుతారు. ముఖ్యంగా ముందుగా కష్టపడి సుఖించిన తర్వాతే వీరు ధనాన్ని కోరుకుంటారు. సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు మాత్రమే ఉపయోగపడితే చాలు అనుకుంటారు. అలాగే అత్యాశను కలిగి ఉండరు. అప్పులు చేయడం అస్సలు నచ్చదు. అసాధారణమైన, అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తారు. ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి. వీరు చాలా అదృష్టవంతులు. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వలన చాలా అలసిపోతారు. దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు, లేదంటే కీళ్లకు సంబంధించిన జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతూ ఉంటారు. అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతారు. కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్స్ని సంప్రదించండి, అది అవసరము కూడాను. ఈ రాశివారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటంటే బద్ధకాన్ని తగ్గించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, బాధపడే గుణం తగ్గించుకోవాలి, ఒంటరిగా ఉండడానికి తగ్గించుకోవాలి, అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటటువంటి భావన వీళ్ళల్లో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేం, మేము చేయగలమని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటూ ఉంటారు. ఇతరుల నుంచి విమర్శలని అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి అస్సలు నచ్చదనే చెప్పుకోవాలి. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అనేటటువంటి మనస్తత్వం
కలిగినటువంటి వ్యక్తులు. తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కుంభరాశికి చెందిన వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. అందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు అస్సలు ఇష్టపడరు. అందరికీ సాయం చేసే లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశివారు మిగిలిన రాశి వారితో అత్యంత స్నేహపాత్రులుగా మెలుగుతారు. ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు. ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజులు సోమవారము, గురువారము, శుక్రవారము, శనివారం. అలాగే కలిసి వచ్చేటటువంటి కలర్స్ ఎల్లో, వైట్, రెడ్, బ్లూ కలర్స్ వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఇక లక్కీ నెంబర్స్ విషయానికి చూసుకున్నట్లయితే 3, 5, 6, 8. అలాగే ఈ కుంభరాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటి? ఎక్కువగా దేపులు తగులుతూ ఉండడం లేదా మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం లేదా మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్స్ కలుగుతూ ఉండటం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం, అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరఘోషకి మూలంగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటటువంటి దాదాపుగా ఈ కుంభరాశి వారికి అందరికీ ఉంటుంది. ఎవరైనా పైన చెప్పినటువంటి బాధలు పడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జోబులో పెట్టుకోవాలి, లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి, మగవారైతే ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలుకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలుకు కాటుక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మీకు ఉన్నటువంటి ఈ యొక్క నరఘోష, నరపీడ అనేటటువంటివి తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా మనకు బయట కిరాణా షాప్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టల్లో కొంచెం పసుపు, కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూటలాగా కట్టి మీ ఇంట్లో గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేయడం వలన మీకున్న నరఘోష అనేది తగ్గుతుంది. ఈ కుంభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కుంభరాశి వారు మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం వలన శాంతికి ఇస్తుంది. మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించడం, ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. అలాగే కరుంగలి మాలను కూడా ధరించండి. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.